పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాబోయే 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా అలాగే ఉత్తరాంధ్ర తీరంపై ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో కూడా అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ప్రస్తుతం దక్షిణ దిశ వైపు వాలి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం కారణంగా రాబోయే 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, రాయలసీమల్లో భారీ వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలుల తీవ్రత తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరంపై వేరు చోట్ల బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు ఉంటాయి. తెలంగాణలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల పాటు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిపాటి విరామం తర్వాత మళ్ళీ వర్షాలు ఊపందుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.